హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్సి ఆస్పిరెంట్. ఈరోజు మనం థర్డ్ క్లాస్ ఈవీఎస్లో 12th లెసన్ అయినటువంటి మట్టిలో మాణిక్యాలు అనే లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ పాయింట్, కొయ్య బొమ్మలు అంటే కలపతో చేసిన బొమ్మలు అనేవి ఏ ఏ జిల్లాకు ప్రసిద్ధి అంటే నిర్మల్. అంటే మన రాష్ట్రంలో నిర్మల్ జిల్లా అనేది కొయ్య బొమ్మలకు ప్రసిద్ధి. నెక్స్ట్ పాయింట్, వినాయకుని విగ్రహాలు మట్టితో కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కానీ చేస్తారనమాట. మనం ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి జరుపుకుంటాం కదా. వినాయకులు అనేది దేంతో చేస్తారు? మట్టితో చేస్తారు. నెక్స్ట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేస్తారు. దీన్ని ఏమంటారు? పిఓపి అని కూడా అంటారు. ఏమంటారు? పిఓపి అని కూడా అంటారు. నెక్స్ట్, మనం మట్టితో చేసిన విగ్రహాలనే వాడాలి. ఎందుకు పిఓపితో చేసిన విగ్రహాలను వాడొద్దు అంటే, మనం పిఓపితో చేసిన విగ్రహాలను వాడడం వల్ల అది నిమజ్జనం ఎక్కడ చేస్తాం? చెరువులలో కానీ, నదులలో కానీ, లేకపోతే డ్యామ్లలో కానీ వేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే అక్కడున్న నది జలచరాలు ఏవైతే ఉంటాయో వాటికి ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది. ఎందుకంటే పిఓపిలో రసాయనాలని ఉంటాయి కాబట్టి. సో అదే చెప్పాడు అనమాట. విగ్రహాలు దీని ద్వారా కలుషితం, నీరు కూడా కలుషితం అవుతుంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలతో వాడడం వల్ల. ఓకేనా? దానివల్ల జలచరాలకు అనేది ఇబ్బంది కలుగుతుంది. నెక్స్ట్, మన రాష్ట్రంలోని ఆదిలాబాద్, ఇది ఆదిలాబాద్లో చేసిన రంజనలు అనేవి చాలా ప్రత్యేకమైనవి మరియు ప్రసిద్ధమైనవి. రంజనలు దేనికి ప్రసిద్ధి? రంజనలు, ఓకేనా? రంజనలు ఏ డిస్టిక్ లో తయారై ప్రసిద్ధమైనవి అని అడగొచ్చు. ఆదిలాబాద్, గుర్తుపెట్టుకోండి, ఆదిలాబాద్. నెక్స్ట్, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే కుండలు ఎలా తయారు చేస్తారనేది ఒకటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఇచ్చాడు. సో మనకేంటి ఎగ్జామ్ ఓరియంటెడ్గా అంటే మనకి ఈ సీక్వెన్స్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా? ఆర్డర్ అంటే ఈ మధ్యలో ఏవైనా స్టెప్స్ తీసేసి సీక్వెన్స్ ఆర్డర్లో ఏబిసిడీలు అనేవి ఆప్షన్లో ఇస్తాడు. సో అలాంటప్పుడు మనకేంటి ఈ సీక్వెన్స్ అనేది తెలిసి ఉండాలి. సో ఫస్ట్ ఏం చేస్తారు? మట్టి పాత్రలు ఎలా తయారు చేస్తారంటే ఫస్ట్ బంకమట్టిది సేకరిస్తారు. ఏంటి? బంకమట్టిని సేకరించడం. తర్వాత దాన్ని ఏం చేస్తారు అంటే మెత్తగా నానబెడతారు. నానబెట్టిన తర్వాత మట్టిని బాగా నానిన తర్వాత ఏం చేస్తారు? తొక్కడం. కాళ్ళతో కానీ, కాళ్ళతో ఎక్కువ తొక్కుతారు. నెక్స్ట్, మట్టి ముద్దను సారెపై తిప్పడం. అంటే ఇది గుర్తుపెట్టుకోండి, సారె అంటే కుండను దేనిపై తయారు చేస్తారు అంటారు. దేనిపైన? సారె పైన తయారు చేస్తారు. ఈ సారెపై చేసిన కుండను ఏం చేస్తారంటే చెక్కతో చేసిన సలప దేంతో చేస్తారు? చెక్కతో చేస్తారు. అంటే చిన్నగా ఇలా ఉంటుంది. ఓకేనా? ఇలా ఉంటుంది. చెక్కతో సలపతో కొడతారనమాట. కొట్టడం వల్ల ఏం చేస్తారంటే రౌండ్ షేప్ అనేది తీసుకొస్తారు. నెక్స్ట్, నీడలో ఆరబెట్టడం. తర్వాత ఏం చేస్తారు? కుండ చేసిన తర్వాత దాన్ని నీడలో మాత్రమే ఆరబెడతారు. ఎందుకు అంటే ఎండలో ఆరబెట్టడం వల్ల ఇది దేంతో తయారు చేస్తారు? బంకమట్టితో. సో బంకమట్టి ఎండలో పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే పగులు ఏర్పడతాయి. సో దానివల్ల ఏం చేస్తారంటే నీడలో మాత్రమే ఆరబెడతారు. తర్వాత లాస్ట్ చివరికి ఏం చేస్తారంటే ఎండలో ఆరబెడతారు. తర్వాత ఏంటి? లాస్ట్ చివరిది ఆవం. ఏంటి? ఆవంలో వేచి కాలుస్తారనమాట. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సారె, సలప అండ్ ఆవం ఎక్కడ దేనిపై తయారు చేస్తారు అంటే సారెపై తయారు చేస్తారు. దేంతో తయారు చేస్తారు అంటే సలపతో తయారు చేస్తారు. దేంతో కొడతారు అంటే నెక్స్ట్ దేంట్లో కాలుస్తారు అంటే ఆవంలో కాలుస్తారు. ఓకేనా? ఇదండి ఇంపార్టెంట్ పాయింట్స్. ఇక్కడ ఏంటి? మన కొయ్య బొమ్మలు ఏ డిస్టిక్ ప్రసిద్ధి అంటే నిర్మల్ డిస్టిక్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి రంజనలు ఏ జిల్లా ప్రసిద్ధి అంటే ఆదిలాబాద్. నెక్స్ట్ ఈ సీక్వెన్స్ ఆర్డర్ ఇక్కడ దీంట్లో మళ్ళీ ఇంపార్టెంట్ అంటే సారె, సలప, ఆవం. ఓకేనా? ఇదండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.